హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో నేను మీకు స్వచ్ఛమైన జున్ను పాలతో జున్ను గడ్డని ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. ఈ జున్ను పాలు అనేవి మనకి స్వచ్ఛమైనవి అని తెలియటానికి ఈ జున్ను పాలు అనేవి గోధుమ కలర్లో ఉంటాయండి. ఈ జున్ను తినటం వలన మనకి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరుగుతుంది. చాలామంది అంటూ ఉంటారు జున్ను పాలు తినటం వలన మనకి వాతం చేస్తుంది అది ఇది అని చెప్పేసి. అలాంటిది ఏమీ ఉండదండి. ఈ జున్ను పాలు స్వచ్ఛమైనవి కాబట్టి మనకి ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ స్వచ్ఛమైన జున్ను పాలు దొరకటమే మనకి చాలా కష్టం కదా. అలాంటి పాలు దొరికినప్పుడు ఈ జున్ను పాలతో జున్ను గడ్డని ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మీ ఇంట్లో అందరితో కలిసి ఈ జున్ను గడ్డని తింటూ ఎంజాయ్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను ఈ జున్ను పాలతో జున్ను గడ్డని టేస్టీగా అండ్ ఈజీగా త్వరగా ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు చేసి చూపిస్తాను. అలానే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. ఇప్పుడు నేను జున్ను గడ్డ కోసం ముందుగా మనం జున్ను పాలని తీసుకుందాం. చూసారా, ఈ జున్ను పాలు అనేవి మనకి గోధుమ కలర్లో ఉన్నాయండి. ఇవి మొదటి రోజు పాలండి. చాలా చిక్కగా ఉంటాయన్నమాట మొదటి రోజువి. మీరు జున్నుగడ్డ చేసుకోవటానికి ఒకటో రోజు, రెండో రోజు, మూడో రోజు పాలను మాత్రమే తీసుకోవాలి, ఓకేనా. ఇప్పుడు నేను మొదటి రోజు పాలని తీసుకుంటున్నానండి. ఒక పావు లీటర్ వరకు ఈ జున్ను పాలని తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. చూసారా, ఈ పాలు చాలా చిక్కగా ఉంటాయండి. అండ్ అలాగే ఇప్పుడు నేను కాచి చల్లార్చుకున్న నార్మల్ పాలు ఉంటాయి కదా, ఇవి కూడా గేదె పాలేనండి. ఇవి కూడా స్వచ్ఛమైన గేదె పాలే. ఇప్పుడు నేను వీటిని కూడా ఒక పావు లీటర్ వరకు తీసుకుంటున్నాను. ఇవి కాచి చల్లార్చిన పాలు, ఓకేనా. వీటిని కూడా అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను. 150 గ్రామ్స్ వరకు మనం బెల్లాన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇలా బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా తురుముకొని ఈ పాలల్లోకి యాడ్ చేసేసుకోండి. మీకు ఇష్టమైతే ఒకవేళ బెల్లం యాడ్ చేసేసుకోవచ్చు అండ్ అలాగే షుగర్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి. రెండు కలిపి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, లేకపోతే ఓన్లీ సింగిల్ అయినా యాడ్ చేసేసుకోవచ్చు, బెల్లం కానీ లేకపోతే షుగర్ కానీ. నేను వచ్చేసి ఒక బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసేసుకుంటున్నానండి, ఓకేనా. ఇప్పుడు దీంట్లోకి 5 యాలకుల్ని దంచి వేసుకోండి. ఈ యాలకులు పౌడర్ లాగా చేసేసుకొని దాంట్లో వేసేసుకోవాలి. నేను పై తొక్కల్ని తీసేసి గ్రైండ్ చేసుకుంటానండి ఎప్పుడైనా. ఈ పైన తొక్కలు అనేవి నేను టీలో కానీ మసాలాలో కానీ యాడ్ చేస్తూ ఉంటాను, ఓకేనా. ఇప్పుడు వీటిని పౌడర్ లాగా చేసేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిపేసుకోండి. నెక్స్ట్ దీంట్లోకి మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మిరియాల పొడిని కూడా నేను ముందుగానే మిక్సీ చేసి పెట్టుకుంటాను అనమాట. ఇది నేను మార్నింగే మిక్సీ చేశాను, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి నేను 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసేసుకుంటున్నానండి. ఈ మిరియాల పొడి పాలల్లో కలిసే విధంగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఈ మిరియాల పొడి వేయగానే మనకి ఈ మిరియాల పొడి అనేది చిన్న చిన్న ఉండలుగా కట్టేస్తుందండి, కాబట్టి పాలల్లో మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని ఒకవేళ మీకు మిరియాల పొడి కానీ స్వీట్ కానీ సరిపోలేదు అనుకుంటే మరొకసారి యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగే విధంగా అండ్ అలాగే మిరియాల పొడి కూడా మొత్తం కలిసే విధంగా బాగా ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ మీద ఒక ప్రెషర్ కుక్కర్ని పెట్టుకోండి. మీ ఇష్టం, మీరు ఏదైనా పెట్టుకోవచ్చు అండి. ఇడ్లీ పాత్ర కానీ లేదంటే మందం గిన్నె కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. నేనైతే ప్రెషర్ కుక్కర్ని పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకుంటే మనకి ఆవిరి అనేది పైకి వచ్చి జున్ను పాలలో పడుతుంది కాబట్టి వాటర్ని కొద్దిగానే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా, ఆ జున్ను పాల గిన్నెని ఈ స్టాండ్ మీద పెట్టేసేయండి. ఈ స్టాండ్ మీద పెట్టేసి కొద్దిగా హీట్ అయిన తర్వాత దీనికి మూత పెట్టేసుకోండి. మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ వరకు ఉంచేసుకోవాలండి. నేనైతే విజిల్ పెట్టట్లేదండి. విజిల్ పెట్టకుండా ఉంటే మనకి 15 మినిట్స్లో అయిపోతుంది. ఒకవేళ మీకు టైం లేదు అనుకుంటే విజిల్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడికించేసుకోండి. ఇప్పుడు నేను 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తున్నానండి. చూడండి, ఒక చాక్ తోటి ఇలా డిప్ చేస్తే మనకి
చాక్కి ఏమీ అంటుకోకుండా వచ్చినట్లయితే మనకి జున్ను పాలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టు. ఇప్పుడు ఈ జున్ను గడ్డని మనం ఇలా చాక్తో మొత్తం రౌండ్గా గిన్నె నుంచి వేరు చేయండి. చూసారా ఎంత స్మూతీగా జ్యూసీగా ఉందో. ఇప్పుడు దీన్ని ఈ ప్రెషర్ కుక్కర్ నుంచి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా గిన్నె మీద ఇలా ప్లేట్ పెట్టేసేసి ఈ గిన్నెని ఇలా టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసేసుకుంటే మనకి జున్ను అనేది గిన్నె నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. మనకి కేక్ ఎలా ఉంటుందో ఆ షేప్లోకి ఈ జున్ను గడ్డ అనేది ప్రిపేర్ అయిపోతుందండి. ఓకేనా, చూసారా ఇలా ముట్టుకుంటే మనకి జెల్లీ లాగా ఉంటుందండి. చాలా స్మూతీగా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ టైం ఉంది అనుకుంటే దీన్ని 2 లేదా 3 గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. అప్పుడు మనకి ఇంకా కూల్గా టేస్టీగా ఉంటుంది. చూసారా, నాకైతే జున్ను ప్రిపేర్ అయిపోయిందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మరిన్ని రెసిపీస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.